హాయ్ మామ. దృశ్యం 3 మనకు అలవాటైన వెంకటేష్ గారు కాదు, మనకి తప్ప అందరికీ అలవాటైన మోహన్ లాల్ గారిది ఇది. ఈసారి రీమేక్లా కాకుండా డబ్బింగ్లా మన తెలుగులో రిలీజ్ అయింది. రాంబాబు క్యారెక్టర్ మీద నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఈసారి ఇది డబ్బింగా రీమేకా అని ఆలోచించకుండా సినిమాకైతే వెళ్ళిపోయాను. ఇక సినిమా ఎలా ఉందిరా అంటే నైస్, గుడ్, బాగుంది, నచ్చింది. బట్ ఫస్ట్ 2 పార్ట్స్ రేంజ్ కిక్కిచ్చిందా అంటే లేదు అనేది చెప్తాను మామ. బట్ ఇట్స్ గుడ్ అని అంటాను. సినిమా స్టార్టింగ్లో ఒక 5 minutes రీక్యాప్ ఇవ్వటం అనే ఆలోచన ఓకే అని అనిపించిన, బట్ సినిమా చూస్తున్నంతసేపు నాకైతే ఈ డైలాగే గుర్తొచ్చింది మామ. ఏ క్యారెక్టర్ని చూసినా అలా వెళ్తున్న కొద్దీ ఈ మాట కూడా అనాలనిపించింది నాకు. ఎక్కడున్నావయ్యా, నువ్వే చెయ్యొచ్చు కదా అని. అలా అని ఈ యాక్టర్స్ మోహన్ లాల్ గారు సెట్ అవ్వలేదా, బాగాలేదా అని అంటే అసలు దృశ్యం పేటెంట్ రైట్సే మోహన్ లాల్ గారివి. అలాంటప్పుడు మలయాళం వర్కౌట్ అవ్వలేదు అని ఎలా చెప్పగలను? బట్ మనం వెంకటేష్ గారికి రాంబాబు అనే క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వటం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ని, ఎవరెవరు ఏంటి అనే కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసిన మాట వాస్తవమే. బట్ సినిమా స్టార్ట్ అయిన ఒక 45 minutes తర్వాత ఫ్లో స్టార్ట్ అయ్యింది అన్న ఫీల్ మనకి కలిగాక ఆ ఫ్లోలోకి వెళ్ళిపోతామని చెప్తాను. బట్ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో ప్రతి క్యారెక్టర్ని మళ్ళీ మనకు పరిచయం చెయ్యాలి, ఎవరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఏంటి పరిస్థితి అని మనకు తెలియజేసే ప్రాసెస్లో సినిమా చాలా నెమ్మదిగా, ఇంకా చెప్పాలంటే మన ఓపికకి సహనానికి పరీక్ష పెట్టేంత స్లోగా వెళ్తుంది సినిమా అని అనిపించింది మామ. ఇంటర్వెల్లో ట్విస్ట్ని కూడా సెకండ్ హాఫ్లో ఫీల్ అయ్యేలా చేసింది ఇదే అని చెప్తాను. అది కూడా ఒక మైనసే అని అంటాను. ఎందుకంటే ఎవరు ఏంటి అని తెలియకపోవటం, పోనీ తెలిసే టైంకి అది జరిగిపోయి ఆల్రెడీ 5 నిమిషాలు జరగటంతో ఎందుకు ఇది అని అనిపిస్తుంది. సరే, ఓపుకుంటే మళ్ళీ మన తెలుగు సినిమా చూసి అర్థం చేసుకొని మళ్ళీ ఈ దృశ్యం చూద్దాం అనే ఫీల్ అయితే కలిగింది. మలయాళీస్కి ఇది ఓకే, ఆడుతుంది, ఫ్లోలో వెళ్తుంది. ఫస్ట్ 2 పార్ట్స్ రేంజ్లో వర్కౌట్ అవ్వకపోయినా ఇది కూడా దీని లెవెల్లో వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తుంది. బట్ అక్కడ ఆడుతుంది కానీ ఇక్కడ మాత్రం కష్టమే అని అంటాను మామ. బట్ ముందు 2 సినిమాల్లో కాకుండా ఇప్పుడు కొత్తగా ఎమోషనల్ యాంగిల్లో క్లైమాక్స్ని ప్రిపేర్ చేయటం అనేది నాకు వర్కౌట్ అయ్యింది. ఇది అందరికీ వర్కౌట్ అవుతుందా అంటే నేను చెప్పలేను, బట్ నాకైతే వర్కౌట్ అయ్యింది అనేది చెప్తాను మామ. అన్ని రకాలుగా సినిమా బాగానే ఉన్నది. ఫస్ట్ 2 పార్ట్స్ని సెట్ చేసిన విధానానికి ఈ థర్డ్ పార్ట్ని ట్రీట్ చేద్దాం అనుకున్న విధానం పూర్తి విరుద్ధంగా ఉంది. కాబట్టి నచ్చే రేషియో ఎంతమంది ఉంటారో అని చెప్పలేను. బట్ సినిమా ఎక్సెప్ట్ తెలుగు స్టేట్స్ హిట్ అయిపోతుందని మాత్రం నాకు అనిపిస్తుంది. ఇక ప్లస్లు మైనస్ల గురించి మాట్లాడుకునే ముందు పాయింట్లోకి వెళ్తే అందరికీ తెలిసిందేగా, వరుణ్ కేస్కి కంటిన్యూషనే ఈ థర్డ్ పార్ట్ కూడా మామ. ఇక ప్లస్ల గురించి చెప్పాలి అంటే మోహన్ లాల్ గారు బేసిక్గా నాకు మోస్ట్ ఫేవరెట్ యాక్టర్. తెలుగులో ఆయన డబ్బింగ్ చెప్పడం కూడా నాకు బాగా నచ్చింది. ఆయన పర్ఫార్మెన్స్ని జడ్జ్ చేసే రేంజ్, హోదా నాకు లేదని నేను అంటాను. సో ఆయనైతే ఒక రేంజ్లో పర్ఫామ్ చేశారు, ఆయన భుజాల మీద సినిమాని క్యారీ చేశారని చెప్తాను మామ. మిగతా అందరి పర్ఫార్మెన్స్లు కూడా బాగున్నాయి. నాకు తెలుగు దృశ్యంలో చేసిన అమ్మాయి కన్నా ఇందులో చేసిన అంజు క్యారెక్టర్ చేసిన అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగా వర్కౌట్ అయింది మామ. ఇక నెక్స్ట్ ఆ క్లైమాక్స్ ఎప్పట్లాగే దృశ్యం క్లైమాక్స్ ఆ రేంజ్ ఇంపాక్ట్ ఇస్తుందా అంటే ఇవ్వదు అనే అంటాను. బట్ దీని స్పెషాలిటీ దీనిదని మాత్రం చెప్పగలను. నెక్స్ట్ సెకండ్ హాఫ్ బాగా వర్కౌట్ అయింది మామ. రేసీగా నెక్స్ట్ ఏంటి అనేలా చేసింది. టెక్నికల్గా కూడా సినిమా సూపర్గా ఉంటుంది. సినిమా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది. మనకి దృశ్యం అంటే ఒక స్కోర్ రిజిస్టర్ అవుతుంది మన తెలుగు వాళ్ళకి. బట్ ఇక్కడ మలయాళం 3 ఏదైతే ఉందో దాన్ని మ్యాచ్ చేసిందని నేను చెప్పలేను, అది వాళ్ళకి నచ్చొచ్చు. జితు జోసెఫ్ గారు మళ్ళీ సక్సెస్ అయ్యారని అంటాను, కానీ ఇక్కడతో ఇది ఆపేస్తే బెటర్ అనేది నా ఫీలింగ్ మామ. ఇక మైనస్ల గురించి చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ మరీ ఎక్కువసేపు తీసుకున్నారేమో, అందరినీ పరిచయం చేయడానికి ఎక్కువ టైం లాగుతున్నారేమో అని అనిపించింది. నెక్స్ట్ చాలా స్లోగా వెళ్తుంది. అది మలయాళీస్ ఓకే కానీ మనకు కష్టమే అని అంటాను. నెక్స్ట్ కంపారిజన్ ఫస్ట్ సెకండ్ పార్ట్స్ రేంజ్లో అయితే ఉండదు మామ, ఇది మాత్రం చెప్పగలను. అలా కంపేర్ చేస్తే కష్టమే, బట్ తీసి పడేసే సినిమా అయితే కాదు అని అంటాను. నెక్స్ట్ ఎవరు ఏంటి అని తెలియకపోవటం అనేది తెలుగు వెర్షన్ వరకు బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ మామ. కొన్ని క్యారెక్టర్స్ సడన్గా ఎండ్ అయిపోతాయి, అవి కూడా నాకు వర్క్ అవ్వలేదు. ఇక ఓవరాల్గా సినిమా పరిస్థితి ఏంటి అంటే నాకైతే నచ్చింది. గొప్పగా ఉందన్నో చెత్త సినిమాని కూడా తీసిపడాను. వెళ్ళి మన టైంని సినిమాకి ఇవ్వచ్చు అని మాత్రం చెప్తాను. బట్ ఓవర్ హైప్తో మాత్రం సినిమాకి వెళ్ళకండి, దెబ్బేసేస్తుంది అని కూడా చెప్తాను. హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. బట్ ఈ ఫ్రాంచైజ్ ఎక్కడితో ఆపేస్తే బెటర్ అనేది నా ఫీలింగ్. ఈ వీకెండ్కి ఇది మంచి ఆప్షన్ అనేది చెప్తాను. నా సజెషన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుందని అంటాను. హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.